అని మీరు భావించినట్లయితే బాబావారు చేసినటువంటి లీలలలో ఒక్కదాన్ని మీరు చేసి నిరూపించండి. ఆ లీలల్లో ఏ ఒక్కదానైనా మీరు చేసి నేను కూడా చేశాను కాబట్టి బాబా దేవుడు ఎలా అయ్యాడు అని మీరంటే కనుక మేమందరం ఒప్పుకుంటాం. బాబావారు చేసిన లీలల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దైవ గుణాలైనటువంటి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వం అన్నటువంటి గుణాల గురించి వీరితో మాట్లాడితే వీళ్ళ అజ్ఞానులు, వీళ్ళకేమర్థమవుతుంది? వీళ్ళకి అర్థం కాదు. అందుకని బాబావారు చేసినటువంటి లీలల గురించి మాత్రమే ఈ వీడియోలో నేను మాట్లాడతాను. మీరు ఆ లీలల్లో ఏదైనా ఒకటి చేసి చూపించండి. బాబావారు మొట్టమొదటగా నేల మీద సటకాతో కొట్టి నీటిని రప్పించారు. నేల మీద మరలా ఒకసారి కొట్టి నిప్పుని రప్పించారు. మీరు చేయండి చూద్దాం. మీరు చేసినట్లయితే నేను చేశాం కదండి, ఇంకా బాబావారి గొప్పతనం ఏంటి అని మీరు అనొచ్చు. బాబావారు తుఫాను వచ్చిన